అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో గుంటూరుకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచారు. స్పేస్ లో మానవుల జీవన విధానం, ఆహారపు ఉత్పత్తులు, వ్యవసాయం, పంటల సాగు వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా ప్రదర్శనను తిలకించిన నాసా శాస్త్రవేత్తలు విద్యార్థుల్ని అభినందించారు. ఈ మేరకు నాసా నుండి అవార్డును ఎంపిక చేశారు. నాసా నుండి అవార్డు అందుకున్న విద్యార్థుల్ని నారాయణ స్కూల్ ఏజీఎంలు జానకిరామ్ రెడ్డి, వెంకటేశ్వర, విజయబాబు, ప్రిన్సిపల్ లవీనా రెడ్డి అభినందించారు. స్పేస్ లో మానవులు జీవించే విధానం, మానవులు జీవిస్తే వారికి అవసరమైన ఆహార ఉత్పత్తులు, అందుకు తగిన విధంగా వ్యవసాయం చేసే విధానంపై ఆన్లైన్ ద్వారా ప్రయోగం చేయడం జరిగిందని తెలిపారు. తమ విద్యార్థుల ప్రతిభను గుర్తించి నాసా అవార్డు ప్రదానం చేయడం గర్వంగా ఉందని చెప్పారు. నాసా అనేది ఒక పెద్ద విభాగం. అంతర్జాతీయ స్థాయిలో తనకి గుర్తింపు ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా నాసా వాళ్ళు ప్రతి సంవత్సరము కొన్ని ప్రాజెక్టులని తయారు చేయవలసిందిగా అందరికీ చెప్తారు. మేము గత 3 సంవత్సరాలుగా కొన్ని ప్రాజెక్ట్స్కి అవకాశాన్ని కల్పించి మాకు గైడెన్స్నిచ్చి మమ్మల్ని ముందుంచి నడిపించిన మా ఏజెంట్స్కి, మా మేనేజ్మెంట్కి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నమస్కారం. Good evening all. Happy to announce that our students have achieved honorary prizes at the NASA conducted NSS competitions. So we are very much happy that previous నుంచి మా బ్రాంచ్ నుంచి, మా ఎస్విఎన్సి బ్రాంచ్ నుంచి, నారాయణ ఎస్విఎన్సి బ్రాంచ్ నుంచి 10 మంది స్టూడెంట్స్, 9,000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన కాంపిటీషన్లో 10 మంది మా స్టూడెంట్స్ నిలబడటం అనేది నారాయణ సంస్థకే కాదు, పిల్లల్ని అభినందించడానికి వచ్చిన మీడియాకి, అలాగే ప్రత్యేకంగా మా మేనేజ్మెంట్ డైరెక్టర్ రమా మేడం గారికి కానివ్వండి, సెంట్రల్ ఆఫీస్ నుంచి. సో థ్యాంక్ యూ ఆల్ and thanks for all the parents again for supporting us in all the ways. Thank you all of you. మెయిన్ మనకి ప్రతి సంవత్సరం కూడా నాసా వాళ్ళు ఈ నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెక్స్ట్ ఓకే 4 సెలక్షన్స్ మనకి ఈరోజు రావడం జరిగిందండి. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇటువంటి అచీవ్మెంట్స్ని మేము ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాము, కానీ ఎప్పుడు 1-2 వస్తూ ఉన్నాయి. ఈసారి మనకి 4 ప్రైజులు వచ్చినాయని చెప్పి గర్వకారణంగా చెప్తున్నామండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్గా కూడా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. మనం చేయడం వల్ల ఈ సమస్య ఇది మనం సాధించగలిగాము. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే ఈరోజు మనం నారాయణ స్కూల్ బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్స్కి, ఏజీఎంస్కి మరీ ముఖ్య కారణం ఈ ప్రాజెక్ట్స్ని సెంట్రల్ ఆఫీస్ నుంచి పర్యవేక్షణ జరుగుతుంది. ఈ అన్ని రకాల స్కూల్స్ నుంచి కూడాను బయాలజీ విభాగము, ఫిజిక్స్ విభాగము, ఆర్ట్ విభాగం అని 3 రకాలైన విభాగాలు ఉంటాయి. ఈ 3 విభాగాలు కూడా ప్రాజెక్ట్స్ మేము పంపించడం జరుగుగా 57% ఏ ఇతర విద్యా సంస్థ కూడా, ఏ కాంపిటీటర్ కూడా సాధించలేని నాసా అవార్డులు రావడం జరిగింది. మీకు రేపు స్టేట్ వైడ్గా ప్రెస్ నోట్ కూడా అది సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుంది. మరీ ముఖ్యంగా చాలా గర్వకారణంగా ఉంది. దీనంతటికీ కారకులైన విద్యార్థులకి, వారిని ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.